హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తున్న వినియోగదారులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేటు ప్రస్తుతం చర్చలో ఉంది. ఈ తేదీలోగా మీరు ఒక్క పని చేయకపోతే సబ్సిడీ ఆగిపోవచ్చు, అలాగే గ్యాస్ కనెక్షన్ కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది. సో ఏం చెయ్యాలో ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేసుకోవాలని, ఇందుకోసం ఆగస్టు 16వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం. ఈ గడువులోగా ఈకేవీసీ పూర్తి చేయకపోతే గ్యాస్ సిలిండర్ బుకింగు, డెలివరీ లేదా కనెక్షన్కు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే 500 రూపాయల సబ్సిడీ కూడా మీకు పడడం ఆగిపోవచ్చు. అందుకే గ్యాస్ సిలిండరు ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఈకేవీసీ స్టేటస్ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. కొంతమంది ఇళ్లలో హెచ్పి గ్యాసు, ఇండియన్ గ్యాసు, భారత్ గ్యాసు వంటి వివిధ కంపెనీల సిలిండర్లు ఉపయోగిస్తుంటారు. మీరు ఏ కంపెనీ గ్యాస్ కనెక్షను ఉపయోగిస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన గ్యాస్ ఏజెన్సీ లేదా పంపిణీ సంస్థ ద్వారా ఈకేవీసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. సాధారణంగా గ్యాస్ బుక్కు, ఆధార్ కార్డు వంటి అవసరమైన వివరాలు తీసుకువెళ్ళి ఏజెన్సీలో బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా ఈకేవీసీ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఈకేవీసీ పూర్తయిన తర్వాత మీ గ్యాస్ కనెక్షన్కు సంబంధించిన సేవలను కొనసాగించుకోవడానికి సులభంగా ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారులు కూడా తమ ఈకేవీసీ పూర్తి చేసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. ఈకేవీసీ పూర్తిగా లేకపోతే సబ్సిడీకి సంబంధించిన ప్రయోజనాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈకేవీసీ కోసం తప్పనిసరిగా ఏజెన్సీకి వెళ్లాల్సిందేనని కాదు. కొన్ని సందర్భాల్లో ఇంటి వద్ద నుంచే లేదా సంబంధిత గ్యాస్ కంపెనీ సంస్థ అందించే సదుపాయాల ద్వారా కూడా ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి సరైన విధానం తెలుసుకోవడం మంచిది. మొదట జూలై 31 వరకు గడువు ఉన్నట్లు సమాచారం ఉండగా చాలామంది వినియోగదారులు ఈకేవీసీ పూర్తి చేయకపోవడంతో గడువును ఆగస్టు 16 వరకు పొడిగించినట్లు చెబుతున్నారు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.